హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి ఐడియాతో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే నేను ఇంగ్రీడియంట్స్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ సిరీస్ అంటే ఏంటి, అది ఎలా స్టార్ట్ చేస్తున్నానో చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు నా వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఇంగ్రీడియంట్ సిరీస్ అంటే ఏమిటి అంటే, నాకు అవైలబుల్గా ఉన్న కొన్ని ఐటమ్స్ పేర్లు ఒక పేపర్లో రాసుకుంటాను. అందులో నుంచి ఒకటి పిక్ చేసుకుంటా. అందులో ఏ ఐటమ్ నేమ్ వస్తుందో ఆ వీక్ మొత్తం ఆ ఐటమ్ తోటే రకరకాల రెసిపీస్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు సండే. నేనైతే కొన్ని ఐటమ్స్ పేర్లు చీటీలలో రాసి అందులో నుంచి ఒకటి పిక్ చేశాను. అందులో ఏమొచ్చింది అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. షార్ట్ వీడియో లింక్ అయితే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడండి. ఈరోజు అయితే నేను పిక్ చేసుకున్న ఆ నేమ్ తోటే ఈ వీక్ మొత్తం వెరైటీ రెసిపీస్ వస్తాయి. మిస్ అవ్వకుండా చూడండి. కాబట్టి ఈ రెసిపీస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ వీక్ కాబట్టి నాకు అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ మాత్రమే రాసి ఒకటి పిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి మీకు నచ్చిన ఐటమ్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఆ నేమ్స్ అన్ని రాసుకొని అందులో నుంచి ఒకటి పిక్ చేసి ఆ వీక్ మొత్తం ఆ ఐటమ్ తోనే డిఫరెంట్ రెసిపీస్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్స్, ఈ రోజు నేను రాసుకున్న ఐటమ్స్ ఏంటి అంటే స్వీట్ కార్న్, పొటాటో, మీల్ మేకర్, ఎగ్స్, బ్రెడ్. వీటిల్లో ఏది వచ్చింది అనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. రేపటి నుంచి అయితే ఆ ఐటమ్తో తయారు చేసిన రకరకాల రెసిపీస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.